హలో అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నా బాగున్నారా? అని అయితే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A to Z టాక్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే, ఇవాళ వరలక్ష్మి వ్రతం కాబట్టి మనమైతే ఇట్లా అవుట్ఫిట్ ఇలా రెడీ అయిపోయాం అనమాట. ఇదైతే మీషోలో బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ వచ్చేసి పేరప్ చేసుకున్నాను. ఆ శారీ ప్లెయిన్ శారీ అయితే నేను దానికి లేస్ అనేది డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇలా పేరప్ చేసుకొని అవుట్ఫిట్ అయితే ఫుల్ ప్లెజర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవాళ మన టెంపుల్లో ద్వారకాధర్మ టెంపుల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుపుతున్నారనమాట. ఇప్పుడు 3వ వారం 4వ వారం ఏదో వారంలో ఏదో 4 వారాలు ఏదో వారం జరుపుతారనమాట. అయితే వాళ్ళు చాలామంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది వస్తారు. సామూహిక అంటే ఒక 100-200 మంది అనుకునేరు, అలా కాదండి, చాలామంది ఎక్కువ మంది వస్తారు. ఒక 700-800 మెంబర్స్ వరకు వస్తారనమాట. అవినేటి మండపాలు అని చెప్పేసి మీరు ఎప్పుడైనా వచ్చుంటే మీరు చూడొచ్చు. ఆ మండపాలన్నీ నిండిపోయాయి అనమాట. మీరు చూపిస్తాను, నేను మీతో షేర్ చేసుకుంటూ చూసేయండి. ఏమి తీసుకెళ్ళకాదు, ఒక కలసానికి ఒక చెంబు పట్టుకెళ్తే సరిపోద్ది అనమాట. మనకి మిగతా అన్నీ వాళ్ళే ఇస్తారు. మొత్తానికైతే నా అవుట్ఫిట్ చూపించేస్తున్నాను నేను మీకు. చూసేయండి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒకసారి అయితే అవుట్ఫిట్ ఇలా సింపుల్గా డిజైన్ చేసుకున్నారు అనుకోండి, అదే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట మనకి. అందుకని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అవుట్ఫిట్స్ అనేది మనం చాలా సింపుల్గా అండ్ రీజనబుల్ ప్రైజెస్లో మనం డిజైన్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం బొటిక్లో వాటికి వెళ్ళి అంత పెద్ద డబ్బులు వెచ్చించలేం కదా, అందుకని చెప్పేసి నేను అలా సింపుల్గా డిజైన్ చేసుకుంటాను. నేను ఏది కూడా అంటే మ్యాచింగ్ బ్లౌజెస్ అలాంటివి వేయను అనమాట. ఇలా డిఫరెంట్గా ఉండే చూజ్ చేసుకుంటాను. ఓకే, మనైతే మన టెంపుల్లోకి వెళ్ళేసి అసలు అడవడ ఎలా ఉందో చూసి వచ్చేద్దాం. మనకి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశారండి. మంగళవాద్యాలతో మేళతాళాలతో మంచిగా వ్రతం అయితే చేస్తారనమాట. చాలా గ్రాండ్గా చేస్తారు. అసలు చెప్తే నమ్మరు. నేను ఒక 500 మెంబర్స్ అన్న వస్తారు అనుకున్నా, అంతకు మించి వచ్చేసారనమాట. కింద అంతా నిండిపోయింది, పైన మండపాలు అవి నిండిపోయి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఒక 1000 మెంబర్స్ కన్నా అంతకు మించే ఉండొచ్చు మేబీ. చాలామంది వచ్చారు. కరోనా ముందైతే ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు, కరోనా తర్వాత ఆపేశారనమాట. తర్వాత నెక్స్ట్ ఇదే పెట్టడం అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసి. అందుకని చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మా ఊరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వస్తారనమాట. అందుకనే ఎంత క్రౌడ్ ఉంటుంది. మా ఊళ్ళో వాళ్ళని తక్కువే కానీ బయట వాళ్ళం అయితే చాలా ఎక్కువ మంది వస్తారనమాట. అలాగే చాలా గ్రాండ్గా చేశారు. అమ్మవారు మాత్రం చాలా అందంగా ఉంది. చాలామంది పట్టు వస్త్రాలు అవి సమర్పిస్తారు, చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైనా వస్తే కనుక ఎవరైనా చేసుకోవచ్చు. బయట వాళ్ళని లోపల వాళ్ళని ఏం లేదు, మొత్తం అంతా వాళ్ళే ఇస్తారనమాట. ఒక కలసానికి చెంబు మాత్రం మనం తెచ్చుకుంటే సరే. వ్రతానికి సంబంధించిన అన్ని A to Z వాళ్ళే ఇస్తారండి. ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే కనుక మీరు రావచ్చు అనమాట. ఎప్పుడు చేస్తారు ఏంటని తెలుసుకొని. ఓకేనా, మరి అయితే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మీకు కన్నా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లావణ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.